అందరికీ నమస్కారం. ఈ భ్రమరా వెంచర్ వారు మాది 1326లో సర్వే నంబర్‌లో మా పొలం ఉంది. మా కుటుంబానిది. మేము పొలంలో పోనీకుండా కంచేసిండ్రు అడ్డము. సరేనని కంచె అడిగితే తీయకుండా మా మీదకి దౌర్జన్యానికొస్తే మేము ఆల్రెడీ కేసు పెట్టాము. ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ ఇచ్చాము. వాళ్ళు కూడా ఇది రోడ్డుకు అడ్డంగా వేయకూడదండి అని చెప్తే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా గుంటూరు నుండి రౌడీలను పిలిపించి గేటు పెట్టిండ్రు. మేము పోయి అడిగితే మమ్మల్ని కాదంటే కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసోళ్ళు వచ్చి ఇద్దరిని పంపించిండ్రు. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే మమ్మల్ని ఇటు రానిచ్చి మళ్ళీ ప్రత్యేకంగా రౌడీలను పిలిపించి మళ్ళీ ఆ కాంక్రీట్ వేపిస్తుండ్రు. మేము పోతే మా వాళ్ళను మా బామర్దిని కిరణ్ను మల్లిని చెయ్యి కాలు ఎరగదీసి కొట్టి చెప్తే ఒరే మాలనా కొడకల్లారా మీకెందుకురా ఈడ పొలము, మీరు పోతే మాకు ఈడ భ్రమరాకు రేట్ వస్తాయిరా, మా ఈ పెద్ద పొలాలు మీరు ఉండకూడదురా ఈడ అని, మీరు ముందు పోండి ఈడ, మీరు కావాలంటే మీకు 10 లక్షలు ఇస్తా వెళ్ళిపోండి అన్నాడు. సార్ మాకు కోట్ల రూపాయలు విలువ చేసేది వాళ్ళకి 10 లక్షలకి ఇస్తే వాళ్ళు కోట్లు కోట్లు అమ్ముతుండ్రు. అదేమన్నా ధర్మమా సార్? మేము 40 ఏళ్ల నుండి టీడీపీలో ఉన్నాము. మేము టీడీపీ పార్టీ కదా సార్, మేము వేరే పార్టీ. వైఎస్ఆర్ పార్టీలో ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు ఇబ్బంది పడాలంటే మేము ఇబ్బంది పడలేం సార్. ఇంకా మందు దాగి తాగటమే మాకు గతి. ఇంకా మాకుంది అది ఒక్క పొలమే, అన్ని ఆస్తులన్నీ అమ్ముకున్నాము. దానికి ఇల్లు భ్రమరా వాళ్ళు గుంటూరు నుండి వచ్చి సార్ మీరు చూడండి వాళ్ళంతా రౌడీలు ఉన్నట్టుంటారు, వాళ్ళు కొట్టి వాళ్ళే మా మీద కేసు పెడుతుంటారు సార్. మా వాళ్ళని చూడండి, ఒకళ్ళకి చెయ్యి ఇరిగింది, ఒకళ్ళకి కాలు ఇరగొట్టిండ్రు, మమ్మల్ని అంత స్థితివంతం చేస్తా ఉన్నారు. ఇంకా మాకు రెండోది ఏం లేదు సార్, మా కుటుంబం 50 మంది ఉంటాం, మేమందరి మందు దాగి చచ్చిపోతాము. ఏది ఎందుకంటే మేము టీడీపీకి ఇన్ని రోజులు సేవ చేసినందుకు మళ్ళీ టీడీపీ నుండి ఆయన ఏమన్నంటే మేము గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళ భర్తను నేను ఏమైనా కానివ్వండి పెట్టేయండి అని దౌర్జన్యంగా ఎవరు చెప్పినా ఏ డిపార్ట్మెంట్ చెప్పినా వింటం లేదు. అసలు మూర్ఖంగా రౌడీలను తెచ్చి బదిస్తుండు సార్. మాకైతే అసలు మా మిన్నే మాకు భయం అవుతుంది. ఎందుకంటే మాకేదన్నా జరిగినా మా చావుకి ఏదన్నా కారణమైన ఇది భ్రమరా వెంచర్ వాళ్ళు తప్పక రెండో వాళ్ళు కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు పిల్లవాళ్ళు సార్, అంతా 20 ఏళ్ల పిల్లలను కాళ్ళు చేతులు ఇరగదెంగి వాళ్ళకై వాళ్ళే కొట్టుకొని మళ్ళీ మా మీద కేసు పెట్టిండ్రు. దానికి న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరటానికి వచ్చినాం సార్. దయచేసి మమ్మల్ని అందరూ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. కంచె వేసి తర్వాత పెద్ద గేట్ నే ఏర్పాటు చేస్తున్నారు. అది ఎందుకయ్యా వేస్తుందని చెప్తే మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మాది కమ్మ కులస్తు అది మా ప్రభుత్వం ఉంది, మేము టీడీపీ వాళ్ళం, ఏం చేసుకుంటారో చేసుకొని, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పేసి గుంటూరు నుంచి రౌడీలను తెప్పించి దౌర్జన్యం చేస్తున్నారు. మేము ఏమన్నా అంటే అక్కడ మా దారిలో మేము వెంచర్లోకి వెళ్ళడానికి కానీ దారి ఇవ్వట్లేదు.